సో తర్వాత చూడండి ఇంకా ఈ మూటు క్యాప్టెన్ రాసుకున్నారు కదా కనౌజు. హీ అజ్యూమ్డ్ టైటిల్స్ ఆఫ్. సో అతనికి కొన్ని పేర్లు ఉంటాయన్నమాట, బిరుదులు రాసుకోండి, బిరుదులు. సో బిరుదులు, ఇతని బిరుదులు. సో హర్షవర్ధనుడికి కొన్ని బిరుదులు అయితే ఉంటాయన్నమాట, బిరుదులు. సో అవేంటంటే, ఒకటి ఉత్తర పదనాథ. ఉత్తర పదనాథ అంటే ఉత్తర భారతదేశం మొత్తం కూడా ఇతని కంట్రోల్లో ఉంటుంది. సో ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలిస్తుంది కాబట్టి ఉత్తర పదనాథ అంటారు. దీన్నే ఏమంటారంటే ఒక్కోసారి ఉత్తర పదాధిపతి. సో ఉత్తర పదపతి అని కూడా పిలుస్తారు. ఉత్తర పదనాథ లేదా ఉత్తర పదపతి అని చెప్పేసి పిలుస్తారు. అంటే లార్డ్ ఆఫ్ ది నార్త్ అని, అంటే ఉత్తర భారతదేశాన్ని ఉత్తరాన్ని పరిపాలించే రాజు అని చెప్పేసి. సో అర్థమైందా? ఉత్తర పదం అని చెప్పేసి పిలిచాం కదా, ఉత్తర పదము, దక్షిణ పదము. ఉత్తర పదాన్ని ఎవరు పిలిచారు? వేదకాలంలో ఆర్యవర్త అని పిలుస్తారు. సో ఆర్యవర్త అనే పదం అనేది మనకి వేదకాలంలో కనిపిస్తుంది. సో మహాజనపదాస్ కాలంలో ఉంటుంది, తర్వాత ఉండదు. సో మౌర్య సామ్రాజ్యం, మగధ సామ్రాజ్యంలో ఆ వర్డ్ కనిపించదు. అర్థమైందా? సో అది ఓన్లీ మలివేద కాలంలో కనిపిస్తుంది. సో దానికి ఆల్టర్నేటివ్గా మనం ఉత్తర పదాన్ని పిలుస్తాం. సో సౌత్ ఇండియా మొత్తాన్ని దక్షిణ పదాన్ని పిలుస్తారు. అయితే ఇలా పరిపాలిస్తూ ఉంటాడు. సో అయితే హర్షవర్ధనుడు ఏం చెప్పాను నేను మీకు, ఆర్మీ అనమాట. హర్షవర్ధనుడు ఆర్మీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఎందుకంటే రాజ్య విస్తరణ చేయాలనుకుంటాడు. ఇటు గౌడ సామ్రాజ్యం మొత్తం కలుపుకున్న తర్వాత ఇక మిగిలింది సౌతే అనమాట. సో దక్షిణ భారతదేశం ఉంది. సో దక్షిణ భారతదేశం మీద ఎలాగైనా దండయాత్ర చేసి దాన్ని కూడా కలుపుకోవాలనుకుంటాడు. సో హర్షవర్ధనుడు యొక్క రాజ్యంలో కలుపుకోవాలని చెప్పేసి ఆలోచిస్తాడు. సో భావించి సౌత్ వైపు ఆర్మీని తీసుకొని వస్తాడనమాట. సౌత్ వైపు వస్తూ ఉంటాడు. సో మనకి ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియా చూసుకుంటే గుజరాత్ దగ్గర నుంచి ఇలా ఉంటుంది ఇండియా, అవునా కదా? ఇక్కడ నర్మదా రివర్ ఉంటుంది. సో నర్మదా రివర్ ఇలా కన్నౌజ్ నుంచి బయలుదేరి వస్తూ ఉంటారు. సో బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి పులకేసి వచ్చేస్తాడు. ఎవరు? బాదామి చాళుక్యస్. సో ఏమని చెప్పాను నేను ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్లో, హర్షవర్ధనుడు పరిపాలించే టైంలో సౌత్ ఎవరు ఉంటారు? పులకేసి 2 ఉంటాడు. అంటే బాదామి చాళుక్యులు ఉంటారు. కర్ణాటకలోని బాదామి అనే ఒక ప్రాంతం ఉంటుంది, దాన్ని వాతాపి అని కూడా పిలుస్తారు. సో వాతాపి అంటారు, బాదామి అంటారు. ఆ ప్రాంతాన్ని కేంద్రంగా పెట్టుకొని పరిపాలిస్తున్నటువంటి పులకేసి 2 అనమాట. పులకేసి 2 కంటే ముందు పులకేసి ఉంటాడు. పులకేసి కొడుకు మళ్ళీ కీర్తివర్మన్ అని చెప్పేసి. సో ఇట్లా మళ్ళీ కీర్తివర్మన్ ఒక బ్రదరు మంగళేశ అని ఉంటాడు. సో మంగళేశ తర్వాత పులకేసి 2 వస్తాడనమాట. సో అర్థమైందా? ఈ పులకేసి 2 వచ్చేసి కూడా ఇతను చాలా అగ్రెసివ్ అనమాట. ఆర్మీ కూడా చాలా బాగుంటుంది ఇతను కూడా. సో ఇతను పులకేసి వచ్చేసి నార్త్ వైపు వెళ్తుంటాడు. సో అతను నార్త్ నుంచి సౌత్కి వస్తుంటాడు, ఇతను నార్త్ వైపు వెళ్తుంటారు. సో ఇద్దరు కూడా నర్మదా రివర్ దగ్గర ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. సో కాబట్టి హర్షవర్ధన కాంకర్ రీజన్స్ ఆఫ్ ది మాల్వా అండ్ ఆఫ్టర్ క్రాసింగ్ ది నర్మదా. సో మాల్వా ఉంది కదా, సో మాల్వాని ఆక్రమించుకోవడానికి ఒక రీజన్ ఉంటుంది. ఇది మామూలుగా ఎగ్జామినేషన్ పరంగా అవసరం లేదు. హర్షవర్ధన్కి ఒక సిస్టర్ ఉంటుంది అనమాట, రాజశ్రీ అని ఒక చెల్లెలు ఉంటుంది. సో ఆమెని రోజు వేధిస్తూ ఉంటాడు మాల్వా రాజు. సో దేవగుప్త అని ఒక రాజు ఉంటాడు. సో అతను ఆమెను వేధిస్తూ ఉంటాడు అనమాట రోజు. సో హరాస్ చేస్తూ ఉంటాడు. సో అది హర్షవర్ధనుడికి చెప్తుంది అనమాట ఆమె. సో హర్షవర్ధనుడు వెళ్ళి అతన్ని చంపేస్తాడు. హర్షవర్ధను ఆ రాజు చంపేసి అతని రాజ్యాన్ని మొత్తాన్ని కూడా కలుపుకుంటాడు ఇక్కడే, ఇది మూవ్ అయిన తర్వాత. సో మాల్వా అనేది మనకి గుజరాత్ మధ్యప్రదేశ్ రీజన్ అక్కడ ఉంటుంది. సో చాలా సారవంతమైన నేలలు, నర్మదా రివర్ అయిపోతూ ఉంటాయి. సో ఆ ప్రాంతానికి తీసుకుంటాడు. సో మాల్వా ప్లెయిన్స్ వేరు, మాల్వా మైదానం వేరు, మాల్వా పీఠభూమి వేరు. సో మాల్వా పీఠభూమి అంతా కూడా డ్రై రీజన్స్, మెట్ట ప్రాంతం. మాల్వా ప్లెయిన్స్ అంటే మైదానాలు మాత్రం చాలా సారవంతంగా ఉంటాయి. అంటే పశ్చిమ వైపు ప్రవహించే నదులన్నీ కూడా ప్రవహించే ప్రాంతం అనమాట అది. ఓకేనా? ఈ మాల్వా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజును చంపి వాళ్ళ చెల్లెల్ని వేధిస్తూ ఉంటాడు అనమాట. సో కాబట్టి దీన్ని కలుపుకుంటాడు. సో ఇంకా అర్థమైపోద్ది అతనికి, సో మన ఆర్మీ పరంగా మనం చాలా స్ట్రాంగ్ ఉన్నాము, సో నర్మదా దాటి సో సౌత్ వైపు ఆక్రమించుకుందాం అనుకుంటాడు. సో వెళ్ళే టైంలో ఇక్కడ పులకేసి వస్తాడనమాట, పులకేసి 2. సో పులకేసి 2 ఏ వంశానికి సంబంధించిన వాడు? బాదామి చాళుక్యులకు సంబంధించినటువంటి పులకేసి 2కి హర్షవర్ధనుడికి. ఎందుకంటే నర్మదా నది వరకు పులకేసి 2 యొక్క రాజ్యం ఉంటుంది. సో రాజ్యం అనేది ఉంటుంది అనమాట. సో హర్షవర్ధనుడు ఎంట్రీ ఇస్తుంటాడు సౌత్లోకి. సో పులకేసి 2 కూడా రాజ్యానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి నర్మదా నది దగ్గర ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. చాలా భీకర యుద్ధం ఇది. ఎందుకంటే రెండు వైపులా యుద్ధ సైన్యాలు, అంటే ఆ సైన్యాలు అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. యుద్ధ ఏనుగులు, పదాతి దళము, అశ్వదళము, సో మనకి ఆర్చర్స్ కావచ్చు, విల్లుకారులు అంటారు కదా. సో అన్ని సైన్యాలు ఉంటాయి అనమాట, అన్ని వర్గాలు సైన్యంలో. సో ఇద్దరికి మధ్య చాలా భీకర యుద్ధం జరుగుతుంది. సో దీంట్లో హర్షవర్ధనుడు ఓడిపోతాడు. సో హర్షవర్ధనుడు ఓడిపోయి బాదామి చాళుక్యరాజు అయినటువంటి పులకేసి 2 గెలుస్తాడు అనమాట. సో పులకేసి 2 అయితే గెలుస్తాడు. దాంతో హర్షవర్ధనుడు మళ్ళీ నార్త్కి వెళ్ళిపోతాడు. నార్త్కి వెళ్ళి కొంతకాలం పరిపాలించి సో అంతరించిపోతాడు అనమాట. ఆ వంశం అనేది అంతరించిపోతుంది. సో అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను, పాయింట్ రాసుకోండి. సో నర్మదా నది వద్ద జరిగిన యుద్ధంలో, ఇంగ్లీష్ మీడియంలో సేమ్ రాసేసుకోండి. సో పులకేసి 2 డిఫీటెడ్ హర్షవర్ధన ఇన్ బ్యాటిల్ ఆఫ్ నర్మదా అని రాసుకోండి, అంత అవసరం లేదు. సో పులకేసి 2 డిఫీటెడ్ హర్షవర్ధన ఇన్ బ్యాటిల్ ఆఫ్ నర్మదా.
సో మీరు రాసుకున్నారా? నర్మదా నది వద్ద హర్షవర్ధనుడిని బాదామి చాళుక్య రాజైన, ఫస్ట్ టైం రాసుకున్నారు మీరు. నర్మదా నది దగ్గర జరిగిన యుద్ధంలో బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేసి అని రాసుకోండి. రెండవ పులకేసి హర్షవర్ధనుడిని ఓడించాడని రాసుకోండి. రెండవ పులకేసి హర్షవర్ధనుడిని ఓడించాడు. మీరు రాసుకున్నారా? పులకేసి టు డిఫీటెడ్ హర్షవర్ధనుడిని. ఫస్ట్ మీరు బాదామి చాళుక్య రాజైన పులకేసి టు హర్షవర్ధనుడిని ఓడించాడు. నీ పెట్టుకోండి చివరిలో, హర్షవర్ధనుడిని ఓడించాడు. సో పులకేసి టు డిఫీటెడ్ హర్షవర్ధన ఇన్ ది బ్యాటిల్ ఆఫ్ నర్మదా. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పులకేసి 2 దగ్గర బ్రాకెట్లో రాసుకోండి బాదామి చాళుక్యాసు. సో అతను ఏ వంశానికి సంబంధించిన వాడు? సో బాదామి చాళుక్యాస్ అనమాట. బాదామి అనేది ఒక ప్రాంతం కర్ణాటకలో. సో ఈ ప్రాంతంలో పరిపాలిస్తున్న వారు బాదామి చాళుక్యాసు. సో చాళుక్యాస్ కూడా చాలా పవర్ఫుల్ కింగ్స్. సో ఇక్కడ నుంచి విడిపోయినటువంటి వీళ్ళు 2 రకాలు విడిపోతారు, మొత్తం 3 రకాలు. ఒకటి వెస్ట్రన్ చాళుక్యాస్, ఇంకోటి ఈస్టర్న్ చాళుక్యాస్గా విడిపోతారు. సో ఈస్టర్న్ చాళుక్యాసే ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తారు. గోదావరి జిల్లాలు, కోస్టల్ తీరం మొత్తం ఆల్మోస్ట్ 500 సంవత్సరాల పైన. సో 500 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని పరిపాలిస్తారు ఈస్టర్న్ చాళుక్యాస్. తెలుగు భాష అక్కడి నుంచే పుడుతుంది. నన్నయ్య. సో ఈస్టర్న్ చాళుక్య రాజైనటువంటి రాజరాజ నరేంద్రుడు. సో మీకు చోళుల్లో రాజరాజ చోళుడు ఉంటాడు. సో రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు ఉంటాడు. సో రాజరాజ చోళుడు యొక్క కూతుర్ని ఈ చాళుక్యరాజు చేసుకుంటాడు. రాజేంద్ర చోళుడు యొక్క చెల్లెల్ని. కుందవానికి త్రిష క్యారెక్టర్ ఉంటుంది, మీకు చూసారా? మొన్న మూవీ వచ్చింది ఒకటి. సో ఆ మూవీలో వస్తుంది కదా, అది కాదు, త్రిష క్యారెక్టర్ ఉంటుంది కదా. త్రిషాని ఈస్టర్న్ చాళుక్యరాజు చేసుకుంటాడు, మ్యారేజ్ చేసుకుంటాడు. సో అక్కడి నుంచి వాళ్ళని చాళుక్య చోళులు అంటారు. అర్థమైందా? సో చేసుకొని తర్వాత వచ్చే రాజులంతా కూడా చాళుక్య చోళులు అని పిలుస్తారు. అయితే మళ్ళీ ఈ ప్రాంతాన్ని, ఆంధ్ర ప్రాంతాన్ని వదిలేసి చోళ సామ్రాజ్యం అనేది వీక్ అయిపోతుందని చెప్పేసి వెళ్ళిపోతాడు మళ్ళీ అక్కడికి. అతనే కులోత్తుంగ చోళ. సో అతను ఒక పట్టణాన్ని నిర్మిస్తాడు, కులోత్తుంగ చోళపురం అని. కులోత్తుంగ చోళపురం అదే ఇప్పుడు వైజాగ్. సో ఇప్పుడు విశాఖపట్నమే, అప్పుడు కులోత్తుంగ చోళపురం అంటారు. అది పెద్ద రేవు, ఓడరేవు అనమాట అప్పటి నుంచే. సో అర్థమైందా? అయితే అతను చోళ సామ్రాజ్యం అనేది వీక్గా ఉందని చెప్పేసి బలహీనపడుతూ ఉంటుంది తమిళనాడులో. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చాలా అగ్రెసివ్ రోలరు. రామానుజాచార్యులు వాళ్ళందరూ ఉంటారు ఆ టైంలో. భక్తి మూమెంట్ అవన్నీ వస్తాయి, మీకు ఐడియా ఉందో లేదో. సో అప్పుడు రామానుజాచార్యుడు అతను షైవేట్ అనమాట. మీకు దశావతార మూవీలో చూపిస్తారు క్యారెక్టర్. అతనే కులోత్తుంగ చోళ. సో ఇలా ఇక్కడి నుంచి వస్తాయన్నమాట. అది మీకు స్టేట్ హిస్టరీలో వస్తుంది, ఈస్టర్న్ చాళుక్యాస్. సో మనకి ఇక్కడ ఉండదన్నమాట. సో అర్థమైందా? సో నర్మదా దగ్గర హర్షవర్ధనుడు ఓడిస్తాడు. సో దీంతో హర్షవర్ధనుడు యొక్క పని అయిపోతుంది. ఇక తన రాజ్యం మాత్రమే పరిపాలించుకొని అక్కడితో అంతరించిపోద్ది అనమాట. సో కాబట్టి ఇక్కడ చూడండి, హర్షవర్ధన్ వాస్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది పర్సనాలిటీస్ ఆఫ్ ది హుయాన్ సాంగ్ ఆర్గనైజ్ ది బుద్ధిస్ట్ అసెంబ్లీ ఎట్ ది కన్నౌజ్ అండర్ హిజ్ చైర్మన్షిప్. అయితే నేను ఏం చెప్పాను మీకు, హుయాన్ సాంగ్ అనమాట. హుయాన్ సాంగ్ అనే అతను చైనా ట్రావెలర్, చైనా యాత్రికుడు. హర్షవర్ధుడి యొక్క ఆస్థానానికి వచ్చినటువంటి చైనా యాత్రికుడు. రాసుకున్నారు కదా ఇందాక. సో హర్షవర్ధుడి యొక్క ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరంటే హుయాన్ సాంగ్ అనమాట. సో మీరు ఇంట్రొడక్షన్లో చెప్పాను, మిస్ అయినట్టు రాసుకోండి అది మళ్ళీ. సో హర్షవర్ధుడి యొక్క ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు అని పెట్టుకొని కోళ్ళను పెట్టుకొని హుయాన్ సాంగ్ అని రాసుకోండి. సో ఎవరంటే హుయాన్ సాంగ్ అని అతను చైనా యొక్క యాత్రికుడు అనమాట, చైనా యాత్రికుడు. అయితే ఇతను చాలా నేర్పిస్తాడు హర్షవర్ధనుడు చాలా విషయాలు నేర్చుకుంటాడు హుయాన్ సాంగ్ దగ్గర నుంచి. సో హర్షవర్ధనుడు గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది పర్సనాలిటీ ఆఫ్ ది హుయాన్ సాంగ్ ఆర్గనైజ్ ది బుద్ధిస్ట్ అసెంబ్లీ. అంటే ఇతను కూడా మహాయాన బుద్ధిజంలో ఉన్నాడు కదా. సో కాబట్టి ఒక బుద్ధిస్ట్ అసెంబ్లీ తీసుకొస్తారు. ఇట్స్ నాట్ ఏ కౌన్సిల్, ఇది బుద్ధిస్ట్ కౌన్సిల్ కాదు. బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ ది లార్జెస్ట్ వన్, పెద్దదన్నమాట. దాంట్లో పెద్ద పెద్ద వ్యక్తులు, చక్రవర్తులు, అధ్యక్షులు అందరూ ఉంటారు. కానీ ఇది ఒక ఊరిక అసెంబ్లీ, అంటే ఆ రాజ్యానికి సంబంధించిన వరకు మాత్రమే పెట్టుకుంటారు. అదే బుద్ధిస్ట్ కౌన్సిల్ అంటే దేశం నలుమూల నుంచి వస్తారు. ఇప్పుడు ఆచార్య నాగార్జున ఎక్కడ ఉంటాడు? శాతవాహనుల దగ్గర ఉంటాడు, యజ్ఞశ్రీ శాతకర్ణి దగ్గర ఉంటాడు, కుషానుల దగ్గర కూడా ఉంటాడు. సో దేశంలో నలుమూలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బౌద్ధ సన్యాసులు, బౌద్ధ వ్యక్తులు వీళ్ళందరూ కూడా వస్తే అది బుద్ధిస్ట్ కౌన్సిల్, పెద్దది. అప్పట్లో మనకి 4 జరిగాయి. సో ఇంకా 2 జరిగాయి. ఒకటి మయన్మార్లో జరిగింది, 2 మయన్మార్లో జరుగుతాయి. సో అర్థమైందా? అవసరం లేదా? 1878 ఒకటి, 1951లో జరుగుతాయి. అవి హిస్టరీలో తీసుకోరు. మనకి 4 జరుగుతాయి మన భారత ఉపఖండంలో, అవునా కదా? ఇది బుద్ధిస్ట్ అసెంబ్లీ అనమాట. ఒక చిన్న బౌద్ధ అసెంబ్లీ అనేది జరుగుతుంది. సో ఎక్కడ జరుగుతుంది? కన్నౌజ్. సో కన్నౌజ్ అనేది హర్షవర్ధుడి యొక్క రాజధాని, అక్కడ కండక్ట్ చేస్తారు. అర్థమైందా? సో కాబట్టి రాసుకోండి, హర్షవర్ధనుడు నేను ఇంగ్లీష్ మీడియంలో చెప్తాను. హర్షవర్ధనుడు హుయాన్ సాంగ్ సహకారంతో తన రాజధాని కనౌజ్లో సో తన రాజధాని కనౌజ్లో బౌద్ధ అసెంబ్లీ రాసుకోవచ్చు, లేదా బౌద్ధ సభ అని కూడా రాసుకోండి. అసెంబ్లీ అని రాసుకోండి, మీకు అసెంబ్లీ అని ఇస్తారు ఎగ్జామ్లో. బౌద్ధ అసెంబ్లీ నిర్వహిస్తాడు.
బౌద్ధ అసెంబ్లీ నిర్వహించాడు. బౌద్ధ అసెంబ్లీ నిర్వహించాడు. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. సో హర్షవర్ధన కండక్టెడ్ బుద్ధిస్ట్ అసెంబ్లీ. సో బుద్ధిస్ట్ అసెంబ్లీ అట్ కన్నౌజ్ విత్ ది హెల్ప్ ఆఫ్ హ్యూయాన్సాంగ్. సో విత్ ది హెల్ప్ ఆఫ్ హ్యూయాన్సాంగ్ అని రాసుకోండి, లేదా ఈ పాయింట్ రాసుకున్నా అర్థమైపోద్ది. అయితే ఇక్కడ చూడండి, ఈ బౌద్ధ అసెంబ్లీకి ఎవరు చైర్మన్ గా ఉన్నారు? పర్సనాలిటీ ఆఫ్ ది హ్యూయాన్సాంగ్ ఆర్గనైజ్డ్ పర్సనాలిటీ ఆఫ్ హ్యూయాన్సాంగ్ అండ్ ఆర్గనైజ్ ది బౌద్ధ అసెంబ్లీ అండర్ ఈజ్ చైర్మన్షిప్ అనమాట. సో ఇతను ఒక చైర్మన్షిప్ లో అతనే అధ్యక్షుడిగా ఉంటాడు అనమాట. సో అర్థమైందా? అతనే ఉండి కండక్ట్ చేస్తాడు. అవసరం లేదు ఆ పాయింట్, జస్ట్ ఎక్కడ జరిగిందో గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జరిగింది? కన్నౌజ్లో జరిగింది అనమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి చాలు. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. బౌద్ధ కౌన్సిల్స్ వేరు, అంటే బౌద్ధ సంగీతి లేదా బౌద్ధ మండలి అంటారు, అవి 4 జరుగుతాయి. ఇది జస్ట్ ఒక అసెంబ్లీ మాత్రమే. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న వ్యక్తి పులకేశి II అనమాట. పులకేశి II అర్థమైందా? పులకేశి II ఉన్నాడు కదా, బాదామి చాళుక్యాసు. సో ఇతను అనమాట పెయింటింగ్ అది. సో ఇతను ఓడిస్తాడు ఎవరిని? హర్షవర్ధనుడిని ఓడిస్తాడు అనమాట. చాలా అగ్రెసివ్ రోలరు. సో ఇతను ఒక పనులు కూడా చాలా వెరైటీగా ఉంటాయి. మీరు మూవీ చూస్తుంటారు, వడివేలు మూవీ ఒకటి వచ్చింది కదా, పులకేశి II అని. సో అతను శిక్షించడం కానీ వేసే శిక్షలు అవన్నీ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి అనమాట. సో ఇట్లా ఉంటాడు, కానీ చాలా పవర్ఫుల్ రోలరు. ఆర్మీ చాలా బాగుంటుంది, సామ్రాజ్యాన్ని ఎక్కువగా విస్తరిస్తాడు. సో మొత్తం బాదామి చాళుక్యుల కల్లా మోస్ట్ పవర్ఫుల్ రోలర్ అనమాట. చాలా గొప్ప పాలకుడు. చూడడానికి ఫన్నీగా ఉన్నా కూడా అతని యొక్క చేష్టలు, రాజ్య విస్తరణ, రాజధర్మం అనేది బాగా పాటిస్తాడు. మన సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారి గోల్డ్ కాయిన్స్ తీసుకొచ్చేది ఇతనే. గోల్డ్ కాయిన్స్ సౌత్ ఇండియన్స్ వాళ్ళు ఎవరో తెలియదు. మనకి వీళ్ళు ఉన్నారు కదా శాతవాహనులు, వాళ్ళంతా కూడా లెడ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ తెస్తారు. పల్లవులు, చోళులు వీళ్ళందరూ ఉంటారు. కానీ మొట్టమొదటిసారి సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో బంగారాలు తీసుకొచ్చేది ఎవరంటే బాదామి చాళుక్యాసు, ఇతని టైంలోనే. సో ఓకేనా? అర్థమైంది హర్షవర్ధనుడి గురించి. ఇలా హర్షవర్ధనుడు నర్మదా నది, సో నర్మదా యుద్ధంలో ఓడిపోయిన తర్వాత సో కంప్లీట్గా అతని సామ్రాజ్యం అనేది వీక్ అయిపోద్ది అనమాట. ఏం లేదు, బ్యాటిల్ ఆఫ్ నర్మదా అంతే. సో నర్మదా దగ్గర జరుగుతుంది, అలానే ఇస్తారు. రేపు కూడా మీకు ఎగ్జామినేషన్ స్టేట్మెంట్స్ నర్మదా దగ్గర జరిగిన యుద్ధం అని చెప్పేసి ఇస్తాడు. లేదా పులకేశి IIకి, బాదామి చాళుక్య రాజైన పులకేశి IIకి హర్షవర్ధనుడికి మధ్య ఏ నది వద్ద యుద్ధం జరిగిందని కూడా అడుగుతాడు. సో అర్థమైందా? నర్మదా నది గుర్తుపెట్టుకోండి, నర్మదా రివర్. ఇక చూడండి, ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. సో చాలా క్రూషియల్. సో ఈ వాజ్ ది లాస్ట్ హిందూ కింగ్ టు హ్యావ్ ఏ రూల్డ్ లార్జ్ పార్ట్ ఆఫ్ ది నార్త్ ఇండియా. సో అతిపెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తిని ఏమంటారు? చక్రవర్తి అంటారు, రాజు కాదు. కాబట్టి ఈయన చివరి హిందూ, సో ఉత్తర భారత రాసుకోండి, చివరి హిందూ చక్రవర్తి. ఉత్తర భారత చివరి హిందూ చక్రవర్తి. ఉత్తర భారత చివరి హిందూ చక్రవర్తి అంటే ఉత్తర భారతదేశంలో ద లార్జెస్ట్ పోర్షన్, హీ రూల్డ్ ది లార్జెస్ట్ పోర్షన్ ఆఫ్ ఇండియా, నార్థన్ ఇండియా. సో ఉత్తర భారత చివరి హిందూ చక్రవర్తి. సో ఇతని తర్వాత ఇంకా చక్రవర్తులు ఉండరు ఎక్కడ? నార్త్ ఇండియాలో. సో ఇంకంతా కింగ్సే ఉంటారు. కింగ్స్ అంటే చిన్న పోర్షన్స్ని పరిపాలించుకునే వాళ్ళు. అర్థమైందా? చక్రవర్తి అంటే ఒక పెద్ద సామ్రాజ్యం. అంటే ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం ఉంది, చక్రవర్తి అంటారు, మోస్ట్లీ రాజే అంటారు. సో అర్థమైందా? కానీ నార్త్ ఇండియా మొత్తం ఇతని యొక్క సామ్రాజ్యం అనేది మనకు ఆల్మోస్ట్ పాకిస్తాన్ రీజన్ వరకు ఉంటుంది. పాకిస్తాన్ దగ్గర నుంచి ఇటు వెస్ట్ బెంగాల్ వరకు ఉంటుంది. సో చాలా పెద్ద సామ్రాజ్యం అనమాట. కాబట్టి పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తిని చక్రవర్తి అంటారు, చిన్న ప్రాంతాల్లో కింగ్ అంటారు. అదే డిఫరెన్స్ ఎంపరర్కి అలానే వీళ్ళకి. సో అశోక ఎంపరర్, వాళ్ళంతా ఎంపరర్స్. అశోక, బింబిసార వాళ్ళందరినీ చక్రవర్తి అంటారు. అర్థమైందా? సో ఇట్లా కాబట్టి మన ఉత్తర భారత చివరి హిందూ చక్రవర్తి ఎవరంటే హర్షవర్ధనుడు. ఇతని తర్వాత ఇస్లాం వచ్చేస్తుంది, భారతదేశంలోకి ఇస్లాం అనేది ఎంటర్ అవుతుంది. కాబట్టి హిందూ కింగ్స్, హిందూ చక్రవర్తులు ఎవరు ఉండరు. సో అది కూడా చక్రవర్తి ఎవరంటే ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి కాదు. సో దక్షిణ భారతదేశం కాదు, ఓన్లీ ఉత్తర భారతదేశానికి. ఎందుకంటే ఇతను దక్షిణ భారతదేశం అయిపోయి రాలేదు కదా. సో రావాలనుకున్నాడు, యుద్ధంలో ఓడిపోయాడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించాడు హర్షవర్ధనుడు. సో కాబట్టి రేపు స్టేట్మెంట్స్ కూడా అడిగితే జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో కాబట్టి ఇతను ఉత్తర భారత చివరి హిందూ చక్రవర్తి. సో హెన్స్ ఇట్స్ డెత్, ఇతను చనిపోయిన తర్వాత పుష్యభూతి డైనస్టీ అనేది మొత్తం అంతరించిపోద్ది అనమాట. సో ఎవరితో? ఇతని మరణంతో పుష్యభూతి డైనస్టీ అంటే అతని వంశం అనేది ఎండ్ అయిపోద్ది. అండ్ బిగినింగ్ ఆఫ్ ది ముస్లిం రూల్ ఇన్ నార్త్ ఇండియా. సో రాసుకోండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ రాసుకోండి. సో ఇతని మరణంతో సేమ్ పాయింట్ రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. హిస్ డెత్ మార్క్స్ ది ఎండ్ ఆఫ్ ది పుష్యభూతి డైనస్టీ అండ్ బిగినింగ్ ఆఫ్ ముస్లిం రూల్ ఓవర్ నార్త్ ఇండియా. సో ఇతని మరణంతో పుష్యభూతి వంశం అంతమైపోతుంది. పుష్యభూతి వంశం అంతమై పుష్యభూతి వంశం అంతమై కామా పెట్టుకొని ఉత్తర భారతదేశంలో ముస్లిం పాలన మొదలైంది. సో ముస్లిం పాలన ఎక్కడి నుంచి వస్తుంది అనమాట. సో ముస్లిం పాలన అంటే ఇస్లాం కింగ్స్ అనే వాళ్ళు వస్తారు.
సో ఇస్లాం కింగ్స్ అనే వాళ్ళు వస్తారనమాట. భారతదేశంలో ఎంటర్ అవుతారు. భారతదేశం అంటే మనకి నార్త్ వెస్టర్న్ ఇండియా. సో నార్త్ వెస్ట్ ఇండియా ఉంది కదా, పాకిస్తాను. సో పాకిస్తాన్ ఇప్పుడు ఇండియా చూసుకుంటే ఇక్కడ ఇండియా. సో ఇది ఇండియా అనుకుంటే, ఇది పాకిస్తాన్ అనుకుంటే, ఇంతవరకు ఒకప్పుడు కూడా మొత్తం మన భారతదేశంలో ఉన్నది. కాబట్టి మొట్టమొదటిసారి సింధు ప్రాంతాల మీద అటాక్ చేస్తారు. సింధు ప్రాంతాల మీద అటాక్ చేస్తారు. సో మన భారతదేశంలోకి వచ్చిన మొట్టమొదటి ముస్లిమ్స్ ఎవరంటే తుర్కులు కాదు, అరబ్బులు. సో అరబ్బులు మొట్టమొదటిసారి మన భారతదేశంలో అటాక్ చేసింది. అయితే వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు, ఊరికే వచ్చి అటాక్ చేసి వెళ్ళిపోతారు. సో ఎవరంటే మొట్టమొదటి ముస్లిం మన ఇండియాలోకి ఎంటర్ అయిన ముస్లిం ఎవరంటే మహమ్మద్ బిన్ కాసిం. సో మహమ్మద్ బిన్ కాసిం హీ వాజ్ అరబ్. సో తుర్కులు కాదు. తుర్కులు ఎవరంటే మనకి ఢిల్లీ సుల్తాన్లు వీళ్ళ టైంలో వస్తారు. సో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్ మొత్తం తుర్కులే. సో అక్కడి నుంచే మనం తుర్క వాళ్ళు అంటారు కదా. సో తుర్క్ అనే రీజన్ నుంచి వచ్చారు కాబట్టి తుర్క వాళ్ళు అంటారు. సో అర్థమైందా? సో కాబట్టి ముస్లిం పాలన వస్తుందన్నమాట. అంటే మన భారతదేశంలో వచ్చినటువంటి మొట్టమొదటి పర్సన్ ఎవరంటే ముస్లిం పర్సన్ మహమ్మద్ బిన్ కాసిం. సో నేను చెప్తాను తర్వాత మిడిల్ ఇండియా అప్పుడు. సో ఈ బికేమ్ ది ఆర్డెంట్ ఆఫ్ హీనాయన బుద్ధిస్ట్. హ్యూయన్ సాంగ్ కన్వర్టెడ్ హిమ్ టు మహాయాన బుద్ధిజం. ఈ పాయింట్ చూడండి. మనం ఇందాక ఏం చెప్పుకున్నాము? సో ఆయన హిందూ నుంచి మహాయాన బుద్ధిజానికి వెళ్ళారంటారు. కానీ హిందూ మతం నుంచి మహాయాన బుద్ధిజానికి వెళ్లే ముందు అతను ఏమంటే హీనాయన బౌద్ధ శాఖను ఫాలో అవుతాడు. కానీ హ్యూయన్ సాంగ్ వస్తాడు. అతను ఆస్థానానికి వచ్చి ఉత్తర భారతదేశం మొత్తం కూడా మహాయాన బుద్ధి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. సో మహాయాన బుద్ధిజం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వైపే ఇతను తీసుకెళ్తాడు అనమాట. సో అర్థమైందా ఈ పాయింట్? అందుకే ఇందాక చెప్పలేదు. సో ఇప్పుడు చూడండి. సో కాబట్టి ఇతను హిందూ. సో హిందూ మతం తర్వాత దేని ఫాలో అయ్యాడు? హీనాయన బుద్ధిజాన్ని. సో కాబట్టి ఇది పెద్ద కనిపించదు మనకి. సో తర్వాత ఈయన వచ్చేసి డైరెక్ట్గా హ్యూయన్ సాంగ్ వచ్చిన తర్వాత మహాయాన బుద్ధిజానికి వెళ్తాడు. సో అందుకే ఎక్కువ ఎగ్జామినేషన్లో మనకి హిందూ తర్వాత ఇదే అడుగుతారు. సో అర్థమైందా? సో కాబట్టి బ్రాకెట్లో రాసుకోండి. సో బ్రాకెట్లో రాసుకోండి ఊరికే హిందూ అని రాసుకోండి. తర్వాత యారో పెట్టుకొని హర్షవర్ధన్కి సంబంధించి హిందూయిజము, తర్వాత హీనాయన బౌద్ధ శాఖ, లేదా నేను చెప్పిన పాయింట్ రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. హ్యూయన్ సాంగ్ అని రాసుకోండి. హ్యూయన్ సాంగ్ హర్షవర్ధనుడిని హీనాయన బౌద్ధ శాఖ నుండి మహాయాన బౌద్ధ శాఖకు మార్చాడు. సో మీరు ఇక్కడ రాసుకోండి హర్షవర్ధన, ఇదే రాసుకోండి. ఈ పాయింట్ రాసుకోండి, తక్కువగానే ఉంది, చిన్నగానే ఉంది. సో ఈ వాజ్ బికేమ్ అర్డెంట్ ఆఫ్ హీనాయన బుద్ధిస్ట్. హ్యూయన్ సాంగ్ కన్వర్టెడ్ హిమ్ టు మహాయాన బుద్ధిజం. సో ఎందుకు హ్యూయన్ సాంగ్ మహాయాన బుద్ధిజం వైపు తీసుకొచ్చాడు? సో మీరు గమనిస్తారో లేదో, చైనాలో బుద్ధుడిని దేవుడిగా భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో మహాయాన బుద్ధిజాన్ని ఫాలో అవుతారు. అలానే హ్యూయన్ సాంగ్ చైనా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువగా మహాయాన బుద్ధిజాన్ని చూస్తాడు. హీనాయన బౌద్ధ శాఖ చాలా తక్కువ ఉంటుంది. కుషానుల తర్వాత వచ్చినటువంటి కింగ్స్ కావచ్చు, చాలా మంది మహాయాన బౌద్ధ శాఖనే ఫాలో అవుతారు. సో అలానే హ్యూయన్ సాంగ్ కూడా అక్కడ చైనాలో కూడా మహాయాన బౌద్ధ శాఖ కొన్ని ఫాలో అవుతారు. సో కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మహాయాన బౌద్ధ శాఖ ఇన్ఫ్లుయెన్స్ ఇతను కూడా బాగా. సో ఈయన కూడా హీనాయన బౌద్ధ శాఖ ఎందుకని చెప్పేసి ఇలా చేంజ్ చేస్తాడు. ఎందుకంటే అతను మహాయాన బౌద్ధ శాఖ. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం చూడండి యుద్ధం తర్వాత. సో అతను ఎక్కువగా హ్యూయన్ సాంగ్ ప్రభావితుడయ్యాడని చెప్పేసి. సో అతనికి ప్రభావితుడయ్యే ఆ బౌద్ధ అసెంబ్లీని కండక్ట్ చేస్తాడు. అంటే హ్యూయన్ సాంగ్ ఏం చెప్తాడో అదే ఫాలో అవుతాడు. ఎవరు? హర్షవర్ధనుడు. ఎందుకంటే అతను బాగా చదువుకున్న వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి హ్యూయన్ సాంగ్ అనే పర్సన్. కాబట్టి అతను హీనాయన బౌద్ధ శాఖ నుండి మహాయాన బౌద్ధ శాఖ తీసుకొస్తాడు. కాబట్టి ఎలా చేంజ్ అయ్యాడు హర్షవర్ధనుడు? హీ వాజ్ ఏ ఫస్ట్ హిందూ. సో తర్వాత హీనాయన బుద్ధిస్ట్ వస్తాడు, తర్వాత మహాయాన బౌద్ధ శాఖ అడుగుతాడు. అయితే హీనాయన బుద్ధిస్ట్ శాఖ గురించి పెద్ద అడగరు ఎక్కువ. ఒకవేళ అడిగితే హీనాయన బౌద్ధ శాఖ నుండి మహాయాన బౌద్ధ శాఖకి చేంజ్ అయ్యని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూడండి, ఈ ఎరెక్టెడ్ ది థౌజండ్స్ ఆఫ్ మోనస్ట్రీస్ అండ్ స్తూపాస్ ఎస్టాబ్లిష్డ్ ట్రావెలర్ రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ ఆల్ ఓవర్ కింగ్డమ్. ఇతను తన సామ్రాజ్యంలో కొన్ని వేల సంఖ్యలో ఆశ్రమాలు, స్తూపాలు నిర్మిస్తాడు. బౌద్ధ మతాన్ని ఫాలో అవుతాడు. సో బౌద్ధ మతాన్ని ఫాలో అవుతాడు కాబట్టి సో అక్కడ వచ్చినటువంటి చాలా మంది పర్సన్స్కి వాళ్ళు నివసించడానికి దాన్ని ఏమంటారు? బౌద్ధ సన్యాసులు నివసించే ప్రాంతాన్ని విహారాలు అంటారు. సో విహారాలని, స్తూపాలని, అలానే చాలా ఆశ్రమాలను కూడా నిర్మిస్తాడనమాట. రాసుకోండి. ఇతను బౌద్ధ మతానికి చెందిన స్తూపాలు, ఆశ్రమాలు, నివాస ప్రదేశాలను తన రాజ్యంలో నిర్మించాడు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సేమ్ పాయింట్ రాసుకోండి. సో ఎరెక్టెడ్ అంటే గుహలు అని చెప్పేసి. సో కొండల్ని గుహలుగా మలుస్తారు అప్పట్లో, ఎక్కువ ఆ కల్చర్ ఉండేది. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది అనమాట. అతనికి మరణంతో తన వంశం అంతరించిపోవడమే కాకుండా ఇస్లాం పాలన కూడా మొదలవుతుంది. కాబట్టి ఎగ్జామినేషన్ ఎలా అడుగుతారంటే, సో ఏ చక్రవర్తి యొక్క మరణంతో భారతదేశంలో ఇస్లాం యొక్క పాలన మొదలైందని చెప్పేసి అడుగుతారు. సో హర్షవర్ధనుడు తర్వాత అనమాట. అందుకే మనం చివరి హిందూ చక్రవర్తి అని చెప్పుకున్నాం. హిందూ మతాన్ని హైలైట్ చేసింది ఎందుకంటే అతను హిందూ, బై బర్త్ హిందూ అనమాట. సో కాబట్టి చివరి హిందూ చక్రవర్తి అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? సో ఈ పాయింట్స్ గుర్తున్నాయి కదా, స్టేట్మెంట్స్ అడుగుతారు ఎక్కువ ఇట్లాంటివి.
అయితే మన భారతదేశం మీద దండెత్తిన మొట్టమొదటి ముస్లిం మహమ్మద్ బిన్ కాసిం అనమాట. అది నేను మిడివల్ ఇండియాలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీకు ఇంట్రడక్షన్ అనేది చెప్తున్నాను అనమాట, ముస్లిం పాలన ఎలా వచ్చిందని. సో అతను మహమ్మద్ బిన్ కాసిము సింధు ప్రాంతం మీద దండయాత్ర చేసి సింధు ప్రాంతాన్ని ఒక హిందూ రాజులు పరిపాలిస్తుంటారు. అప్పుడు హిందూ రాజులు పరిపాలిస్తూ ఉంటారు. సో ఆ హిందూ రాజు వచ్చేసి దాహిర్, బ్రాహ్మిన్స్ వాళ్ళు. దాహిర్ అని చెప్పేసి ఒక వ్యక్తి అనమాట, అతను పరిపాలిస్తూ ఉంటాడు. వాళ్ళ తాత చాలా పవర్ఫుల్ కింగ్ అనమాట. అక్కడ ఆ సింధు ప్రాంతాన్ని పరిపాలించేవాళ్ళు బ్రాహ్మిన్స్ వాళ్ళ మొత్తం. ఆ తాత తర్వాత అతని తండ్రి తర్వాత ఇతనికి వస్తుంది. దాహిర్ అనే అతను చాలా పవర్ఫుల్ కింగ్, మంచి ఆర్మీని మెయింటైన్ చేస్తాడు. కానీ అరబ్బుల యొక్క దండయాత్ర అనేది చాలా తీవ్రంగా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి అక్కడ ఫుడ్ అవి సరిగా ఉండవు, ఎడారి ప్రాంతాలు కదా అవన్నీ కూడా. సో వాళ్ళు ప్లెయిన్స్ కోసం ఎదుగుతారు, మైదానాలు, అగ్రికల్చర్ బాగా పండే ప్రాంతాల మీద కోసం ఆ ముస్లిం సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వస్తారు. అప్పట్లో ఖలీఫా అందరూ ఉంటారు. సో ఖలీఫా అని చెప్పేసి అంటే మొత్తానికి హెడ్ ఉంటారు అనమాట, పోప్ ఉంటారు కదా. సో అలా ఖలీఫా కింద వీళ్ళందరూ ఉంటారు. సో ఖలీఫా అనేది చివరి వరకు ఉన్న దగ్గర అంటే మనకి ఒట్టోమన్ ఎంపైర్, సో టర్కీ ఉన్నాయి కదా అక్కడ ఉన్నది. సో ఈ ఖలీఫా అనేది ఎప్పుడంటే బ్రిటిష్ వాళ్ళు అంతం చేస్తారు, దానికే మనకి ఖిలాఫత్ మూవ్మెంట్ అని వస్తుంది. ఇక్కడ మన గాంధీ టైంలో వస్తుంది అనమాట. ఆ టైంలో ఖలీఫా పాలనని అంతం చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. అంతవరకు కూడా మొత్తం ఖలీఫా అనే పాలనే ఉంటుంది అనమాట. సో అర్థమైందా. సో అయితే ఇతను మహమ్మద్ బిన్ కాసిము దండయాత్ర చేసి దాహిర్ని ఓడిస్తాడు. సో బ్రాహ్మణ్ కింగ్ దాహిర్ ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత ఆ సింధు ప్రాంతం మొత్తం కూడా ఇతని చేతుల్లోకి వెళ్తుంది, మహమ్మద్ బిన్ కాసిం చేతుల్లోకి వెళ్తుంది. అతను పరిపాలిస్తూ ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు. అయితే సామ్రాజ్యం మాత్రం ముస్లిం సామ్రాజ్యమే ఉంటుంది. అర్థమైందా. సో కాబట్టి చివరి హిందూ రాజు ఎవరంటే సింధు ప్రాంతానికి సంబంధించి దాహిర్ అనమాట. సో అవి చెప్తాను అప్పుడు అన్ని కూడా. సో జస్ట్ ఇంట్రడక్షన్ వినండి, ఎందుకంటే మనకి ముస్లిం పాలనది ఎలా బిగినింగ్ అయిందో మీకు తెలియాలి. అయితే తర్వాత అరబ్బులు పరిపాలించే టైంలో తర్వాత మహమ్మద్ గోరీ గజనీ దండయాత్రలు జరుగుతాయి. సో మహమ్మద్ గజనీ, సో గజనీకి ఎవరుంటారంటే అటుగా రాజపుత్స్ ఉంటారు, రాజపుతులు. సో పృథ్వీరాజ్ చౌహాన్, సో పృథ్వీరాజ్ చౌహాను, జయచంద్ర వాళ్ళ మామ జయచంద్ర ఉంటారనమాట. సో వాళ్ళ కూతురునే ఈయన ప్రేమించి ఇద్దరు వెళ్ళిపోతారు. సో తీసుకెళ్ళిపోతారు తన రాజ్యం నుంచి వాళ్ళ కూతుర్ని, తెలుసు కదా మీకు. అయితే 2 బ్యాటిల్స్ జరుగుతాయి అనమాట, తరైన్ యుద్ధం అంటారు. సో బ్యాటిల్ ఆఫ్ తరైన్ యుద్ధము, మొదటి యుద్ధము, రెండో యుద్ధము. సో మొదటి యుద్ధంలో గెలుస్తాడు ఎవరు, ఇతను పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తాడు. రెండో యుద్ధంలో వాళ్ళ మామ కుట్రబడుతాడు అనమాట. సో వాళ్ళ కూతురుని తీసుకెళ్ళాడు కాబట్టి వీళ్ళిద్దరు కూడా అలయన్స్ పెట్టుకొని దాడి చేస్తారు ఎవరి మీద, పృథ్వీరాజ్ చౌహాన్ మీద. చౌహాన్ ఓడిపోతాడు. తర్వాత ఇతను ఏం చేస్తాడు, ముస్లిం పాలకుడు జయచంద్ర కూడా ఓడిస్తాడు. బ్యాటిల్ ఆఫ్ చాంద్ర కూడా జరుగుతుంది, దాంట్లో అతను కూడా ఓడించి అతని సామ్రాజ్యం కలుపుకుంటాడు. సో ఇట్లా ముస్లిం పాలన అనేది వస్తుంది అనమాట. తర్వాత సోమనాథ్ టెంపుల్, చాలా టెంపుల్స్ వాళ్ళు దోచుకుంటారు, సంపద ఎక్కువ ఉంటుంది అనమాట మన హిందూ టెంపుల్స్ అప్పట్లో. సో సంపద మొత్తాన్ని దోచుకుని వెళ్ళిపోతారు. సో చివరిగా మనకు వచ్చేది గోరీ. సో గోరీ కింద ఇద్దరు బానిసలు ఉంటారు. ఒకరు వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్ అంటే బానిస వంశాన్ని తీసుకొచ్చే అతనే అనమాట. నెక్స్ట్ ఇంకొక అతను వచ్చి బక్తియార్ ఖిల్జీ వంశ స్థాపకుడు అతనే. వీళ్ళిద్దరు ఉంటారు. సో వీళ్ళిద్దరు ఏంటంటే బానిసలు అంటే కమాండర్స్ అనమాట, ఆర్మీ కమాండర్స్గా పనిచేస్తూ ఉంటారు. ఇద్దరు కూడా చాలా పవర్ఫుల్ కమాండర్స్ అనమాట. వాళ్ళు మన భారతదేశంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రాంతాలు ఆక్రమించుకొని ఈ గోరీ అనే అతను మళ్ళీ వెళ్ళిపోతాడు రిటర్న్. అతను చనిపోతాడు అక్కడ. చనిపోయిన తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ ఇక్కడ కొత్త సామ్రాజ్యాన్ని తీసుకొస్తాడు, అదే ఢిల్లీ సుల్తాన్. అర్థమైందా. సో బక్తియార్ ఖిల్జీ వారసత్వం వస్తారు కదా. సో అతను జలాలుద్దీన్ ఖిల్జీ టైం వస్తాడు. అతన్ని చంపి అలావుద్దీన్ ఖిల్జీ వస్తాడు. సో ఇలా ముస్లిం పాలన భారతదేశంలో వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి నలంద యూనివర్సిటీ. సో మీకు తెలుసు కదా నలంద యూనివర్సిటీ ఎవరు నిర్మించారు, కుమారగుప్తుడు. సో కుమారగుప్తుడు నిర్మిస్తాడు. సో కుమారగుప్తుడు నిర్మించినటువంటి నలంద యూనివర్సిటీని చాలా ప్రోత్సహిస్తాడు. ఎంతగానంటే సో నలంద యూనివర్సిటీ ఆయన నిర్మించినంతగా సో హర్షవర్ధనుడు చాలా కాపాడతాడు దాన్ని. ఎటువంటి ఏమైనా డ్యామేజెస్ ఉన్నా చేయించడం కానీ ఎక్కువ దాని గురించి వ్యాప్తి చేస్తాడనమాట. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ రమ్మడం అంటే పిలిపించడం కానీ, సో వాళ్ళని పిలిచి వాళ్ళకి విద్యాబోధన చేయడము. అంటే ఒక బుద్ధిస్ట్ ఇన్స్టిట్యూట్ అనమాట అది, అంటే బుద్ధిస్ట్ యూనివర్సిటీ అని చెప్పి చెప్పొచ్చు. సో చూడండి, హీ ఇన్వైటెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది ఆల్ రిలీజియస్ సెక్ట్స్. సో ఇట్ వాస్ అటెండెడ్ బై ది స్కాలర్స్ ఫ్రమ్ ది నలంద యూనివర్సిటీ, హేనాయనిస్టు, మహాయనిస్టు, బ్రాహ్మణిస్టు, బ్రాహ్మిన్స్, జైన్స్. సో అంటే ఈ నలంద యూనివర్సిటీని ఇక్కడ ఉండే వాళ్ళు మొత్తం అన్ని రిలీజియస్ సెక్ట్ ఉంటాయన్నమాట. నిజానికి దాన్ని బౌద్ధ విశ్వవిద్యాలయం పిలుస్తారు. ఎందుకంటే దాంట్లో ఉండే మ్యాక్సిమం ప్రొఫెసర్స్ కావచ్చు, దాన్ని కట్టినటువంటి కింగ్స్ మొత్తం కూడా ఎక్కువ మంది బుద్ధిస్ట్కి సంబంధించి కాబట్టి బుద్ధిస్ట్ యూనివర్సిటీ అంటారు. కానీ అందులో అది సెక్యులర్ అనమాట. సో నలంద యూనివర్సిటీ అనేది సెక్యులర్, అన్ని మతాల వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. అందుకే హర్షవర్ధనుడు ఏం చేస్తాడంటే అన్ని మతాల నుంచి ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అనమాట, రిప్రజెంటేటివ్స్ అంటారు కదా, అన్ని మతాల నుంచి పెద్దవాళ్ళందరినీ కూడా పిలుస్తాడు. సో పిలిచి నలంద యూనివర్సిటీలో అందరిని చేర్చుకొని, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళని చేర్చుకొని దాన్ని చాలా వరకు డెవలప్ చేస్తాడు. కుమారగుప్తుడి కంటే కూడా హర్షవర్ధన్ టైంలోనే నలంద యూనివర్సిటీ అనేది అత్యున్నత స్థాయికి చేరుతుంది. సో ఓకేనా. సో కాబట్టి ఇక్కడ చూడండి, మహాయాన బౌద్ధ శాఖ వాళ్ళు, బ్రాహ్మణులు, జైన్స్, హేనాయనిస్టులు. సో ఒకటి
హీనాయన బౌద్ధ శాఖకు సంబంధించిన వాళ్ళు. సో మహాయాన బౌద్ధ శాఖ, హిందూ కింగ్స్, హిందూ వాళ్ళు అంటే బ్రాహ్మిన్స్. సో నెక్స్ట్ జైన్స్. సో ఇలా అన్ని మతం వాళ్ళైతే రావడం జరుగుతుంది. సో అర్థమైందా? సో నలంద యూనివర్సిటీని ఎక్కువ డెవలప్ చేసింది ఎవరంటే హర్షవర్ధనుడు. సో హర్షవర్ధనుడు వరకు బాగానే ఉంటుంది. సో తర్వాత ముస్లిం పాలన వచ్చిన తర్వాత ఈ గోరీ దగ్గర ఉండే కమాండర్ బక్తియార్ ఖిల్జీ దాన్ని కాల్ చేస్తాడు. సో బక్తియార్ ఖిల్జీ అంటే ఇతను నలంద యూనివర్సిటీ ఎక్కడ ఉంటుంది? బీహార్లో ఉంటుంది. ఇతనికి ఇద్దరు కమాండర్లు ఉంటారు గోరీకి. ఒకతను ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఇంకొక అతను బక్తియార్ ఖిల్జీ. బక్తియార్ ఖిల్జీ ఈస్ట్ వైపు వెళ్తాడు, తూర్పు వైపు వెళ్తాడు, అంటే బీహార్ రీజియన్ చేరుకుంటాడు అతని కమాండర్లో. సో ఇతను కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ ప్రాంతాల వరకు చూసుకుంటాడు అనమాట. ఇతను ఇంతవరకు వచ్చాడు కాబట్టి ఆ నలంద యూనివర్సిటీ మొత్తాన్ని కూడా దగ్ధం చేస్తాడు. సో మొత్తం కాల్ చేస్తాడు అనమాట ఎవరు? బక్తియార్ ఖిల్జీ. సో హ్యూయాన్ సాంగ్ మెన్షన్ ది కాన్ఫరెన్స్ హెల్డ్ ఎట్ ది అలహాబాద్ నోన్ యాజ్ ది ప్రయాగ్. సో చూడండి, ఒక కాన్ఫరెన్స్ అలా జరుగుతుంది. హర్షవర్ధన్ టైంలో కాన్ఫరెన్స్ జరుగుతుంది. సో బుద్ధిస్ట్ అసెంబ్లీ లాగా బౌద్ధ అసెంబ్లీ జరిగింది కదా, అటువంటి కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఎక్కడంటే అలహాబాద్లో జరుగుతుంది. అది ప్రయాగ్ అని చెప్పేసి హ్యూయాన్ సాంగ్ తన రచనలో చెప్పాడు అనమాట. సో కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి, ఇది అవసరం లేదు. ఇది ఎలా రాసుకుంటారంటే రాసుకోండి, నలంద విశ్వవిద్యాలయం అనేది. సో నలంద విశ్వవిద్యాలయం లౌకికవాదాన్ని అనుసరించింది. లౌకికవాదం అంటే అన్ని మతాల వాళ్ళు రావచ్చు అనమాట. నలంద యూనివర్సిటీ వాజ్ సెక్యులర్ అని రాసుకోండి. జస్ట్ మీరు నలంద యూనివర్సిటీ వాజ్ సెక్యులర్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. అంటే సెక్యులర్ అంటే తెలుసు కదా, అన్ని మతాల్ని ప్రోత్సహిస్తుంది. సో ఇవన్నీ అవసరం మీకు. హీనాయనిస్టు, మహాయనిస్టు, బ్రాహ్మిన్స్, జైన్. సెక్యులర్ అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనకి ఏ మతాలు ఉన్నాయి? ఇస్లాం ఇవి లేవు కాబట్టి క్రిస్టియానిటీ ఇవే ఉంటాయి. ఆబ్వియస్లీ ఏముంటాయి? మహాయన, తర్వాత వచ్చేసి హీనాయన, బ్రాహ్మిన్, జైన్సే ఉంటారు. రాసుకున్నారా? నలంద యూనివర్సిటీ అనే లౌకికవాదాన్ని అనుసరించింది లేదా ప్రోత్సహించింది అని రాసుకోండి. సో అంటే నెక్స్ట్ రాసుకోండి, నెక్స్ట్ పాయింట్ ప్రయాగరాజులో. సో ప్రయాగలో ప్రయాగ్ అనే ప్రాంతం. సో మీరు ఇదే రాసుకోండి. హ్యూయాన్ సాంగ్ మెన్షన్స్ ది కాన్ఫరెన్స్ హెల్డ్ ఎట్ అలహాబాద్ నోన్ యాజ్ ప్రయాగ్. ఏమని రాసుకున్నారు తెలుగు మీడియం వాళ్ళు? ప్రయాగ రాసుకున్నారా? ప్రయాగలో జరిగిన సభను, కాన్ఫరెన్స్ సభ అని రాసుకోండి. బౌద్ధద్దు, జస్ట్ కాన్ఫరెన్స్ అంటే మనకు మెన్షన్ చేయలేదు ఏ సభ అనేది. జరిగిన సభను హ్యూయాన్ సాంగ్ ప్రస్తావించాడు అంటే అతను మెన్షన్ చేశాడు అనమాట. ప్రయాగలో జరిగిన సభను హ్యూయాన్ సాంగ్ ప్రస్తావించాడు. రాసుకున్నారా? సో కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది అనమాట. అలహాబాద్ ఉంది కదా, ఇప్పుడు అలహాబాద్ పాత పేరు. సో అలహాబాద్లో కాన్ఫరెన్స్ జరుగుతుంది. సో ఆ ప్రాంతాన్ని ప్రయాగ అని చెప్పేసి పిలిచేవాళ్ళు అని చెప్పేసి హ్యూయాన్ సాంగ్ తన రచనలో చెప్పుకుంటాడు. సో తను రాసినటువంటి వాళ్ళు ఏంటంటే యాత్రికులు ఎందుకు వస్తారు? ఆ దేశం యొక్క స్థితి పరిస్థితులు ఎలా ఉన్నాయో మొత్తం తిరిగేసి ట్రావెలర్స్. ఇప్పుడు మనం ట్రిప్స్ వెళ్తూ ఉంటాం, వరల్డ్ టూర్ అని చెప్పి చెప్పి అన్ని చెప్తుంటారు కదా, కంట్రీ ఎలా ఉంది, ఫుడ్స్ ఎలా ఉన్నాయి మొత్తం. సో అలా అనమాట. సో అలానే ఇప్పుడు వీళ్ళు వెళ్తారు కదా, ఏం నాన్ వెజ్ గుర్తొచ్చాడా? ఇలా అనమాట. హ్యూయాన్ సాంగ్ వెళ్ళి యాత్రికులు మొత్తం వెళ్ళి రాజ్యం ఎలా ఉన్నది, అప్పట్లో యాత్రికులు వచ్చారంటే రాజు బాగా చూసుకుంటాడు అనమాట. సో అందుకే మన భారతదేశంలో అతిథి దేవోభవ అంటారు. అర్థమైందా? సో అతిథి దేవోభవ ఎందుకంటారంటే అతిథులు ఎవరు వచ్చినా కూడా దైవంతో భావిస్తారు. సో అట్లా అక్కడి నుంచి ఈ కాన్సెప్ట్స్ అనమాట. మనం చూసాం కదా, యాత్రికుల మొత్తాన్ని కూడా వాళ్ళకి ఉండడానికి కూడా అన్ని ఇస్తారు, సౌకర్యాలు మొత్తం ఇస్తారు. ఇతను అయితే ఇంక చెప్పాలంటే హర్షవర్ధనుడు ఇతను సలహాదారుగా పెట్టుకున్నట్టే. సో అతను ఏం చెప్పినా ఫాలో అవుతుంటాడు అనమాట. అతను జ్ఞానం అన్నీ ఉంటాయి కాబట్టి. సో జ్ఞాన మార్గంలో అన్ని చెప్తుంటాడు క్లారిటీగా. సో హ్యూయాన్ సాంగ్ మెన్షన్ చేస్తాడు తన రచనల్లో. సో ఒక కాన్ఫరెన్స్ అనేది జరిగింది, ఒక పెద్ద సభ జరిగింది. ఆ జరిగిన ప్రాంతమే ప్రయాగ అని చెప్పేసి పిలిచేవాళ్ళని చెప్తారు. ఇప్పుడు ప్రయాగరాజ్ అంటాం కదా, సో అదనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్. హర్షవర్ధనుడి కాలంలో పరిపాలన కూడా చాలా చాలా బాగుంటుంది. సో పరిపాలన, సో ఆ యుద్ధం వరకు మొత్తం బాగుంటాయి. సో నర్మదా యుద్ధం జరిగిన తర్వాత అతను క్షీణించిపోతూ ఉంటుంది ఆ రాజ్యం. సో పరిపాలనలో భాగంగా ఎటువంటి ఆఫీసర్స్ ఉన్నారంటే చెప్తాను, రాసుకోండి. ఒక ఆఫీసర్ పేరు ఫస్ట్ శ్రేష్ఠి. ఎక్కడికి వెళ్ళినా శ్రేష్ఠి అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఎందుకంటే అది డిఫరెంట్ వర్డ్ మర్చెంట్కి సంబంధించి. ఇతను ఎలా పిలుస్తారంటే బ్యాంకరు లేదా మర్చెంట్ అంటారు, బ్యాంకు అధికారి. సో బ్యాంక్ అధికారి అని రాసుకోండి. బ్యాంకుని ఏమంటారు తెలుగులో? బ్యాంకు తెలుగులో ఏమంటారు? బ్యాంకు అంటారు. అట్లా రాసుకోండి, ఇంకా రాసుకోండి. బ్యాంకు అధికారం రాసుకోండి. కొన్నింటికి ఉండవు వర్డ్స్. బ్యాంకు అధికారి లేదా వ్యాపారి అని రాసుకోండి. కొన్ని తెలుగు వర్డ్స్ రాసుకోలేము. ఇప్పుడు గ్లాస్ ఉంది కదా, మన వాటర్ తాగే గ్లాస్ని ఏమంటారు? శీతల పానీయం తాగు పాత్ర అంటారు తెలుగులో. అంత రాసుకుంటావా? రాసుకోలేము కదా. సో లోటా అని రాసుకుంటాం. లోటా అనేది ఉర్దూ వర్డ్. సో ఉర్దూ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఇండియన్ లాంగ్వేజ్ అనమాట. మీరు ఉర్దూలో చాలా వర్డ్స్ చూడండి మన ఇండియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చి ఉంటాయి. మనం తెలుగులో మాట్లాడే చాలా వర్డ్స్ కూడా ఉర్దూ వర్డ్సే. ఇక్కడ ఎక్కువ ఉంటుంది, తెలంగాణలో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. తెలంగాణ లాంగ్వేజ్లో ఉండే తెలుగు వర్డ్స్ ఆల్మోస్ట్ చాలా 50% ఆఫ్ వర్డ్స్ అన్ని ఉర్దూ వర్డ్సే ఉంటాయి. ఎందుకంటే కుతుబ్ షాహీలో కొంతమంది కులీ కుతుబ్ షా తెలుగు లాంగ్వేజ్ని బాగా ప్రోత్సహిస్తాడు. అతను ఉర్దూ తెలుగుని మిక్స్ చేసి ఒక లాంగ్వేజ్ తీసుకొచ్చాడు.
ఎవరు? కులీ కుతుబ్ షా. ఆ లాంగ్వేజ్ ఇక్కడికి మాట్లాడేది. ఆ లోటా అనే వర్డ్ ఇక్కడి నుంచే వచ్చిందనమాట. తెలంగాణ వర్డ్ అది, ఇక్కడి నుంచే మాట్లాడతారు. సో అది మన తెలుగు స్టేట్స్లో ఎక్కువ ఉపయోగిస్తారు. సో చూడండి, శ్రేష్ఠి అంటే ఎవరంటే బ్యాంక్ అధికారి లేదా వ్యాపారి. వ్యాపారం రాసుకున్నారు కదా, సో బ్యాంక్ అధికారి లేదా వ్యాపారి. సో మనకి వ్యాపారంలో ఎక్కువ చూసాం కదా, సో శ్రేష్ఠి అనే వ్యక్తిని, సో బ్యాంక్ అధికారి. సో మీకు ఏది ఇచ్చినా ఒకటే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సార్థవాహ, లీడర్ ఆఫ్ ది మర్చెంట్ క్యారవాన్స్. మర్చెంట్ క్యారవాన్స్ అంటే లాజిస్టిక్స్ అంటారు కదా, ఎక్స్పోర్ట్స్ అవి చేస్తుంటారు కదా, ఎక్స్పోర్ట్స్ అవి చేస్తారు వ్యాపారులు. సో దానికి సంబంధించిన వ్యక్తి అనమాట. సో అంటే వ్యాపార వాహనాల అధికారి అని రాసుకోండి, వ్యాపార వాహనాల అధికారి. సో వ్యాపార వాహనాల అధికారి. ఇప్పుడు ఏమైనా పిలుస్తారు ఈ సార్థవాహని? కస్టమ్స్ అంటాం కదా, కస్టమ్స్ ఆఫీసర్ అంటాం కదా ఇప్పుడు మనం, అదనమాట. అంటే ఈ శ్రేష్ఠి అవన్నీ చూసుకొని మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని పంపిస్తాడు, మొత్తం అన్ని పంపిస్తారు కదా గూడ్స్ అన్ని వాహనాల్లో. దానికి సంబంధించి ఒక అధికారి ఉంటాడు, మనకి చెక్ పోస్ట్ ఏరియాలో ఉంటారు కదా ఎక్కువ. సో కస్టమ్స్ అధికారి లాగా వ్యాపార వాహనాల అధికారి. ఆ వాహనాలు కూడా దేనికి సంబంధించి అంటే వ్యాపారానికి సంబంధించి అనమాట. సో లీడర్ ఆఫ్ మర్చెంట్ క్యారవాన్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రథమ కులిక. ప్రథమ కులిక. సో ప్రథమ కులిక అంటే చీఫ్ క్రాఫ్ట్స్మెన్, ప్రధాన కళాకారుడు. సో కళాకారుడు అని రాసుకోండి సరిపోద్ది. కళాకారుడిని ప్రధాన అని రాసుకోండి ముందు, ప్రధాన కళాకారుడు. ఏం కాదు రాసుకుంటే ముందు పెట్టుకోసుకోండి సరిపోతుంది. సో అంటే మనకి ప్రథమ అని ఇచ్చారు కదా ఓటు. ప్రథమ అంటే ఏంటి? మెయిన్ క్యాండిడేట్, అంటే కళాకారుల మొత్తానికి హెడ్ అని చెప్పేసి అర్థం, కళాకారుల అధికారి అని చెప్పేసి అర్థం. సో మొత్తం కళాకారుల మొత్తానికి హెడ్ ఉంటాడు. సో ఇప్పుడు యూనియన్ రిప్రజెంటేషన్స్ ఉంటారు కదా, ఆటో యూనియన్ అని చెప్పేసి, ఎంప్లాయీస్ యూనియన్ అని, అలా అనమాట. నెక్స్ట్ రాసుకున్నారు కదా, నెక్స్ట్ కాయస్థాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా నార్త్ ఇండియాలో ఉంటారు కాయస్థా. సో కాయస్థా అనే కమ్యూనిటీ ఉంటారు. సో వీళ్ళు ఎవరంటే స్క్రైబ్స్ అనమాట. స్క్రైబ్స్ అంటారు కానీ, అంటే నేను చెప్తాను రాసుకోండి. వీళ్ళు ఎవరంటే అకౌంటెంట్స్ అనమాట. అకౌంటెంట్స్ వీళ్ళు, అకౌంట్ వ్యవహారాలు చూసేవాళ్ళు. అంటే ఏంటి మనకి అకౌంట్స్ అంటే ఏంటి? లెక్కలు ఉంటాయి, ఆడిట్ లెక్కలు ఉంటాయి కదా, అట్లాంటివి అనమాట. సో కామర్స్, వ్యాపార వాణిజ్య లెక్కలు చూసే వ్యక్తి అంటారు కదా. సో అకౌంటెంట్స్ అని రాసుకోండి తెలుగులోనే. సో అకౌంటెంట్స్. సో కాయస్థ కమ్యూనిటీ అనేవాళ్ళు వీళ్ళు ఎవరంటే లైక్ వైశ్యాస్ లాగే ఉంటారు, కానీ ఒక డిఫరెంట్ కమ్యూనిటీ అనమాట. ఇప్పటికి కూడా నార్త్ ఇండియాలో ఉన్నారు. మీరు గుమస్తా అనే వర్డ్ విన్నారా? నార్త్ ఇండియాలో ఎక్కువ వీళ్ళే ఉంటారు. వీళ్ళు చిత్రగుప్తుడిని పూజిస్తారు. సో యముడి దగ్గర చిత్రగుప్తుడు ఉంటారు కదా, చిత్రగుప్తుడు యొక్క ప్రధాన దైవం అనమాట. ఇప్పుడు వైశ్య కమ్యూనిటీ కన్నికా పరమేశ్వరుని పూజిస్తారు, మీరు గమనించారో లేదో. సో కన్నికా పరమేశ్వరి ఆమె కులదైవం వైశ్యాస్కి. సో మీ ఆంధ్ర రీజియన్లో అయితే ఉంటుంది, ఇక్కడేమో నాకు తెలియదు. సో ఆంధ్ర రీజియన్లో కన్నికా పరమేశ్వరి దేవుని టెంపుల్ ఉంది కదా, ఆమెని దేవతని కులదైవంగా భావిస్తారు. సో కాయస్థాసు చిత్రగుప్తుని పూజిస్తారు. చిత్రగుప్తుడు ఏం చేస్తాడు? ఆయనకు పని ఏంటి? ఎప్పుడు లెక్కలే చూస్తుంటారు కదా. సో అట్లా వీళ్ళ యొక్క ప్రధాన దైవం వచ్చి చిత్రగుప్తుడు అనమాట. ఇప్పటికి కూడా మనకి నార్త్ ఇండియాలో కాయస్థాస్ ఉన్నారు. అంటే ఆ కమ్యూనిటీ ఎక్స్పర్ట్స్ అనమాట. ఎవరైనా ఒక కంపెనీకి ఏదైనా ఆఫీస్కి అకౌంటెంట్స్ కావాలంటే కాయస్థ కమిటీ ఉంటారు. సో అట్లా కొన్ని కమిటీస్ కొన్ని ఫేమస్ అనమాట. అట్లా అప్పటి నుంచి ఉంది. ఈ కాయస్థాస్ అనే వాళ్ళు హర్షవర్ధన్ టైం నుంచి ఉన్నారన్నమాట. అక్కడి నుంచి ఎవల్యూషన్ అనేది అయ్యారు. ఓకేనా? ఇప్పుడు వైశ్యాస్ ఉన్నారు. ఇప్పుడు కూడా మనకి వ్యాపారం చూసుకుంటారు కదా. సో ఎప్పుడో మనకి వేదకాలం నుంచి ఉన్నారు వైశ్యాస్. సో అప్పటి నుంచి ఇప్పటికి కూడా వ్యాపారం ఎక్స్క్లూజివ్గా వైశ్యాసే చేస్తుంటారు స్టిల్. ఓకేనా? సో ఇట్లా. సో ఇటువంటి ఆఫీసర్స్ అనేవాళ్ళు హర్షవర్ధుని కాలంలో ఉన్నారనమాట. సో ఇక్కడ డిఫరెంట్ కమ్యూనిటీ ఏంటి? కాయస్థాసు. సో మీకు రేపు ఎగ్జామినేషన్ ఇట్లాంటి టెర్మినాలజీస్ అడుగుతారు. కాయస్థాస్ అనేవాళ్ళు ఎవరి సామ్రాజ్యంలో ఉన్నారు, వాళ్ళ యొక్క విధులు ఏంటి? సో అకౌంటెంట్స్ అనమాట. ఓకేనా? సో ఇది రాసుకోండి. సో తర్వాత